ఆమె ఒక వివాహిత భర్తపై గృహహింస కేసు పెట్టి కోర్టులో వాయిదాలకు తిరుగుతోంది. ఈ క్రమంలోనే మరో వ్యక్తితో పరిచయం. ఆ పరిచయం కాస్త మరో వివాహానికి దారితీసింది. అతనితో 6 ఏళ్లుగా కలిసి ప్రయాణం సాగించింది. ఉన్నపలంగా రెండో భర్త మరణించాడు. ఈ క్రమంలోనే అతని అన్నతో రిలేషన్ నడిపింది. భర్త ఆస్తిపై కన్నేసింది. సీన్ కట్ చేస్తే ఆ ఆస్తిని వివాహితకు ఇచ్చేందుకు నిరాకరించింది అత్త. దీంతో అత్తను హత్య చేసి ఎలాగైనా ఆస్తిని కాజేయాలనుకుంది. చివరకు కటకటాల పాలైంది. డైవర్స్ కేసుతో ప్రారంభమైన ఈమె స్టోరీ హత్య, లివ్ ఇన్ రిలేషన్, సీరియల్ క్రైమ్గా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ జిల్లాలో పూజా జాదవ్ అనే వివాహిత జీవిస్తోంది. పెళ్లైన కొంతకాలానికి భర్తతో విభేదాల కారణంగా గృహహింస కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలో కోర్టు చుట్టూ వాయిదాలు తిరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆవరణలో కళ్యాణ్ అనే వ్యక్తి పూజా జాదవ్కు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మొదటి భర్తకు సంబంధించి డొమెస్టిక్ వైలెన్స్ కేసు విచారణలో ఉండగానే కళ్యాణ్ను రెండో పెళ్లి చేసుకుంది. అలా కళ్యాణ్ ఇంటికి వెళ్ళి సంసారం సాగిస్తోంది. ఈ పెళ్లి కళ్యాణ్ తల్లి సుశీలాదేవికి ఇష్టం లేదు. అయినప్పటికీ కోడలితో కలిసి జీవిస్తోంది. ఇదిలా ఉంటే పెళ్లైన 6 ఏళ్లకే కళ్యాణ్ సస్పీషియస్గా చనిపోయాడు. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదైంది. దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక సీన్ కట్ చేస్తే రెండవ భర్త కళ్యాణ్ చనిపోయిన తర్వాత అతని అన్న సంతోష్తో రిలేషన్ పెట్టుకుంది పూజ. దీనిని సంతోష్ భార్య ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చింది. అయినప్పటికీ పూజ ఎక్కడా తగ్గలేదు. ఈ క్రమంలోనే కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కళ్యాణ్ తన భర్త అని మొత్తం ఆస్తిలో సగం వాటా తనకు కావాలని పూజ డిమాండ్ చేసింది. అందుకు అత్త సుశీలాదేవి ముందు అంగీకరించలేదు. అయితే ఆస్తి విషయంలో మామ బావల మద్దతు లభించడంతో సుశీలాదేవి వెనక్కు తగ్గింది. ఈ క్రమంలోనే వరసకు మామైనప్పటికీ సుశీలాదేవి భర్తతో పూజ రిలేషన్ కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న సుశీలాదేవి కోపంగా పూజను హెచ్చరించింది. తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో అత్త అడ్డు తొలగించుకోవాలని పథకం వేసింది పూజ. ఇప్పుడు అస్సలైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనలో భాగంగా తన ప్రియుడు అనిల్ వర్మను, సోదరి కామికాను రంగంలోకి దింపింది. కుట్రలో భాగంగా జూన్ 24 తేదీ సాయంత్రం అనిల్, కామినీలు యూపీలోని ఝాన్సీకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పూజ తన కుటుంబ సభ్యులను బయటకు పంపించేందుకు ప్లాన్ వేసింది. అందరూ బయటకు వెళ్ళిన తర్వాత అనిల్, కామినీలు ఇంట్లోకి ప్రవేశించి పూజ అత్త సుశీలాదేవికి విషమెక్కించి గొంతు నులిమి చంపేశారు. అదే సందర్భంలో బీర్వాలోని 8 లక్షల విలువ చేసే నగదు, డబ్బు తీసుకొని పారిపోయారు. అత్త సుశీలాదేవి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పూజ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో అసలు విషయం బయటపడింది. పూజ మొబైల్ నంబర్ ఆధారంగా ట్రేస్ చేశారు పోలీసులు. ఆమె కాల్ రికార్డింగ్స్ పరిశీలించి నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పూజను విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా మర్డర్, రిలేషన్షిప్ ప్లాన్ చేశానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే గ్వాలియర్కు చెందిన యువకుడితో మొదటి వివాహం జరిగిందని, అతనిపై గృహహింస కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. అలాగే పూజ రెండో భర్త కళ్యాణ్ రోడ్డు ప్రమాదంలో మరణించాడా లేక ఈమె తన భర్తను హత్య చేయించిందా అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.